యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మేము మీ శక్తిని కోరుకుంటున్నాము, ముఖ్యంగా మా చర్చి నాయకులు మరియు పాస్టర్లు. మీరు వారిని పరిగణనలో ఉంచి వారి కార్యాలను నీతి, సత్యం మరియు ప్రేమతో నింపే శక్తిని ఇవ్వండి. వారు మీ వాక్యాన్ని ప్రకటించడానికి విశ్వసించాలి. మీరు వారికి మార్గం చూపి వారికి జ్ఞానం, ధైర్యం మరియు దయను ప్రసాదించాలి. ప్రభూ, మీరు వారి జీవితాల్లో విశ్వసనీయతను మరియు భక్తిని పెంచాలి. వారిని సాదరంగా దృష్టి పెట్టించి వారికి శాంతిని మరియు ప్రామాణికతను ఇవ్వండి. చర్చిలో వారు నాయకత్వం వహిస్తున్నప్పుడు వారు అందరినీ ప్రేమతో నడిపించాలి మరియు వారి పదాలు, చర్యలు మీ దైవ దృష్టిని ప్రదర్శించాలి. ప్రభూ, మా చర్చి సంఘాన్ని బలంగా ఉంచండి. మేము మీ దివ్యమైన దయతో, అభయంతో మరియు ఆశీర్వాదంతో కదులుతుంటే మీరు మరింత ధైర్యాన్ని మరియు నిబద్ధతను అందించండి. పాస్టర్లు మరియు ఇతర నాయకులు వారి కష్టాలను అధిగమించేందుకు వారు ధైర్యంగా ఉండేలా, వారి పనులు ఫలప్రదమైనదిగా ఉండేలా వారి మార్గాన్ని సరిచూడండి. ప్రభూ, మీరు దైవ నాయకత్వాన్ని అందించే ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. వారు సర్వస్వామిగా వారి విధిని నెరవేర్చేలా మీరు వారిని బలపరిచే శక్తిని ఇవ్వండి. మీ ప్రభావాన్ని వారికి ప్రభావితం చేయడం ద్వారా వారు మీరు చూపించిన ప్రేమను ప్రపంచానికి అంగీకరించేందుకు నిరంతరం శక్తి సంతరించువారు. ఈ ప్రార్థనను మీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్ తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.